రసంతో దుస్తులు ఉతుక్కుంటుంటారు. స్నానానికి ఒంటికి కుంకుడుగాయ రసం లేదా శనగపిండి వాడతారు. ఇక్కడ అన్నంగా దంపుడు బియ్యమే. గృహస్థులు వారికి కావలసిన ఆహారం తమ ఇళ్ల వద్దే వండుకుంటే మిగిలిన వారికి పూజా మందిరం పక్కనే ఉన్న వంటశాలలో వండుతారు. భగవంతుడికి 3 పూటలా ముందుగా నివేదించాకే దీన్ని ప్రసాదంగా ఆహారం తీసుకుంటారు. ఇక్కడ గ్యాస్ స్టవ్ అనేది కనిపించదు. పూర్వకాలంలో లాగా కట్టెల పొయ్యి పైనే వంటలు చేస్తారు. పంచలోహ పాత్రల్లో వంటలు వండుతారు. ఇక్కడ పిల్లలు గురుకుల పద్ధతిలో వర్ణాశ్రమ విద్యను అభ్యసిస్తారు. సంస్కృతం, ఆంగ్లం, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్నారు. వయస్సు, ఆసక్తిని బట్టి చేతి వృత్తులపై శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడి వారు వ్యవసాయం, పశు పోషణ, చేనేత పని, ఇళ్ల నిర్మాణం, ధర్మ ప్రచారంలో మమేకమవుతారు. ఈ వేదిక గ్రామంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. హరే కృష్ణ. జన్మాద్యస్య యతోద్వయాదితరతశ్చార్తేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృధాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. నేను పొద్దున 3:30కి లెగుస్తాను. తర్వాత 4:30 వరకు అట్లా రెడీ అయిపోయి ఇక్కడ మందిరంలో అది ఆరతి ఉంటుంది. ఆరతి 5:10 వరకు ఉంటుంది. 4:30 నుంచి 5:10 వరకు. 5:10 నుంచి మేము 6:15 వరకు మేము జపం చేస్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ జపం చేస్తాం. తర్వాత మళ్ళీ మాకు గురు పూజ ఉంటుంది. అంటే గురువుకి ఆరతి చేస్తాం. ఆ తర్వాత మా చిన్నపిల్లలకి శ్లోక క్లాస్ అంటే శ్లోకాలు నేర్పిస్తారు. తర్వాత మాకు సేవలు ఉంటాయి 9 వరకు. 8 నుంచి 9 వరకు. 9కి ఇది మేము ప్రసాదం తింటాం. తర్వాత 9 నుంచి 10 వరకు మా అన్ని పనులు చేసుకుంటాం. ప్రసాదం తినేసి వేరే పనులు. 10 నుంచి 12:30 వరకు మా చిన్నపిల్లలకి మళ్ళీ గురుకులం క్లాస్ అంటే సంస్కృతం, తెలుగు, ఇంకా ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇలాంటివి. తర్వాత 12:30కి మళ్ళీ మేము రెస్ట్ తీసుకొని ప్రసాదం తీసుకొని తర్వాత మళ్ళీ 3 వరకు అవన్నీ చేసుకుంటాం. తర్వాత 3 నుంచి 4 వరకు 4 వరకైనా 4:30 వరకైనా మేము సేవలు చేస్తాం. మళ్ళీ 4:30కి 4కి అట్లా మేము మళ్ళీ ప్రసాదం తీసుకుంటాం. తర్వాత 5 వరకు అవన్నీ అయిపోతాయి. తర్వాత 5 నుంచి 5:45 వరకు మేము ఆడుకుంటాం. తర్వాత మళ్ళీ 5:45 నుంచి 6:30 వరకు మాకు ఇక్కడ భజన్స్ నేర్పిస్తారు. అంటే కీర్తనలు నేర్పిస్తారు. తర్వాత మళ్ళీ 6:30కి ఇక్కడ మళ్ళీ గౌరహారతి అని ఉంటుంది. మళ్ళీ హారతి 7 వరకు ఉంటుంది. 7 తర్వాత మాకు ఇక్కడ భాగవత ప్రవచనం ఉంటుంది. 8 వరకు 8 వరకు భాగవత ప్రవచనం ఉంటుంది. ఆ తర్వాత 8కి మేము ఇంటికి వెళ్ళేసి రాత్రి పాలు తాగేసి పడుకుంటాం.
వైదిక గ్రామంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఇక్కడ అందరూ ఆధ్యాత్మిక చింతనకు అధిక ప్రాధాన్యమిస్తారు. వేకువజామున 3:30 నిద్రలేస్తారు. 4:30 గంటలకు దైవ హారతితో వీరి దినచర్య మొదలవుతుంది. ఉదయం భజన, తులసి ఆరాధన, ప్రవచనాలు, ప్రసాదం స్వీకరణ ఉంటాయి. తర్వాత రోజువారీ పనులకు వెళ్తారు. ప్రకృతితో మమైకం, ప్రతి పనిలో దైవ చింతన, ధార్మిక ఆలోచన ఇక్కడ అణువణువు కనిపిస్తూ ఉంటుంది. సాయంత్రం 5:30 హారతి ఉంటుంది. అనంతరం ప్రవచనం 8 గంటలకు డిన్నర్ ఉంటుంది. రాత్రి 8:30 అయితే చాలు, నిద్రలోకి వెళ్లిపోతారు గ్రామస్తులు. వైదిక గ్రామమైన కూర్మా గ్రామంలోని భక్తుల జీవన విధానం అందరినీ రమ్మని పిలుస్తోంది. ఇక్కడ వారి పద్ధతుల్ని, వాతావరణాన్ని చూసిన సందర్శకులు మంత్రముగ్ధులవుతున్నారు. నేటి సమాజం ఎదుర్కొంటున్న అనేక రుగ్మతలకు, సమస్యలకు వీరి జీవన విధానమే పరిష్కార మార్గంగా చెప్పుకుంటున్నారు. పరిమిత మార్గాల్లో సరళంగా జీవించడం ఎలాగో ఇక్కడ ఆచరణలో చూపిస్తున్నారు. పరిమిత వనరులతో రోజువారీ అవసరాలను తీర్చుకుంటూ సంతోషంగా, సంతృప్తిగా ఎలా ఉండాలో ఇక్కడి వారు నేర్పుతున్నారు. నిజంగా వీరి జీవన విధానం ఓ ఆదర్శం, నేటి సమాజానికి ఓ దిక్సూచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.